11 రోజుల పాటు నిత్య పూజలు నైవేద్యాలంటూ సందడి చేసుకున్న గణేశుడి బొమ్మను ప్రశాంతంగా మునకేద్దామన్నా అక్కడ భరోసా లేదు. అసలు ఆ రోజు గరీబోడికి సుస్థి చేసి దవాఖానాకి వెళ్లాలంటే ఒక్క ఆటో అయినా దొరుకుతుందా? సిటీ బస్సులు అసలు రోడ్ల మీదకి వస్తాయా? బయటికి అడుగు పెడితే మళ్ళీ ఇంటికొచ్చే ఛాన్స్ ఉందా? ఎప్పుడో జమానాలో పాత బస్తీ అల్లర్లప్పుడు కనిపించినంత వణుకు ఇప్పుడు భాగ్యనగరపు జనావాసాల్లో మళ్ళీ రిపీట్ అయింది. సెప్టెంబర్ 30 రోజు ఏమవుతుందన్న టెన్షన్ను కాసేపు పక్కకు పెడితే ఈ క్లైమాక్స్ సీన్లకు దారి తీసిన అసలు సినిమా ఏమిటి? అందులో విలన్లెవరు, హీరోలెవరు? ఒక్కసారి ఈ లెక్కలన్నీ బయటికి తీద్దామా? తెలంగాణ అదెక్కడుంది? నాకెరకలేదు. ఒక సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ ఏరియన్ ఎటకారం ఇది. What is the present status of the Telangana issue? So we can expect that appeal from Telangana. Where is it? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంత ఈజీ కాదు బ్రదర్. అక్కడెక్కడో ఉత్తరం అంచుల్లో ఉన్న కాశ్మీరీ కాంగ్రెస్ మనిషి ఎగతాళీకం. तेलंगाना का मसला बहुत पेचीदा मसला है. ये इतना आसान मसला नहीं है और ये तकरीबन पिछले 40-50 साल से मसला चल रहा है. और जब भी हमने कोशिश की है तेलंगाना के मसले को सुलझाने की, तो उतना वो उलझता गया है. क्योंकि एक इलाका चाहता है कि उनको अलग सूबा दिया जाए, तो उसी के साथ दो दूसरे इलाके हैं, कोस्टल आंध्रा और रायलसीमा, वो इसके खिलाफ होते हैं. యూపీఏ మీట్ అయింది, కాకపోతే తెలంగాణ ఊసులే అక్కడ వినిపించలేదు. నిన్నటి దాకా హోంమంత్రిగా తెలంగాణ వేడి గురించి బాగా తెలిసి పెట్టుకున్న ఇంకో పెద్ద మనిషి వ్యంగ్యం. Will that mean that these offshoots of disinvestment that you have started will take insurance and pension? No, that was not discussed today. సో చావు తెలివితేటలు మరోసారి బయటపడ్డట్టేనా? కాంగ్రెస్ పార్టీ తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటోందా? ఎస్, తెలంగాణ విషయంలో ఎటూ తేల్చని తన పాత వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. 2004లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్న తెరాసతో పొత్తు పెట్టుకుని గులాబీ కండువాల్ని తమ భుజాల మీద వేసుకుని తిరిగిన కాంగ్రెస్ అధిష్టానం ఆ వ్యవహారాన్ని పూర్తిగా మర్చిపోయి తడవకోసారి మాట మార్చడం, ప్లేట్లు ఫిరాయించడం అలవాటు చేసుకుంది. సదరు అలవాటు ఇవాల్టి దాకా ఇలా సాగుతూనే ఉంది. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా లేదు. ఆ విషయాన్ని బయటపెట్టి రాజకీయంగా నష్టపోవడం కంటే కర్రా విరక్కుండా పాము చావకుండా దాటవేత ధోరణితో ముందుకెళ్లడమే కాంగ్రెస్ అసలు వ్యూహం. Process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. 2009 డిసెంబర్ 9న చేసిన ఈ చారిత్రాత్మక ప్రకటన కూడా కేసీఆర్ను బుజ్జగించడం కోసమే తప్ప మరొకటి కాదు. తన మీద తెలంగాణ వ్యతిరేక ముద్ర పడకుండా అన్ని రాజకీయ పక్షాల ఏకాభిప్రాయం అంటూ అప్పట్లో కొత్త పలవినెత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవహారంలో కంగుతిన్న మిగతా పార్టీలు రాష్ట్ర విభజనకు సుముఖంగాను వ్యతిరేకంగాను తమ అభిప్రాయాలు చెప్పుకున్నాయి. సిపిఎం తప్ప అప్పట్లో దాదాపు అన్ని పార్టీలు ఇద్దరేసి ప్రతినిధుల్ని అఖిల పక్ష సమావేశాలకు పంపించి 2 లేదా అంతకంటే ఎక్కువ అభిప్రాయాలు చెప్పేసి సమస్యను మరింత జటిలం చేసి పారేశాయి. నిజానికి తెలంగాణ విషయంలో ఆయా పార్టీలన్నింటికీ రాజకీయపరమైన ఒత్తిళ్లు లేకపోలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం లాంటి విచిత్రమైన పరిస్థితి. తెలంగాణకు సానుకూల ప్రకటన చేస్తే అటు సీమాంధ్రులకు ఇబ్బందికరమైన పరిస్థితి, చేయకపోతే ఇటు తెలంగాణలో మనుగడే ప్రమాదకరంగా మారే పరిస్థితి. అందుకే బాబు 2 కళ సిద్ధాంతం పేరుతో తమకు అన్ని ప్రాంతాలు సమానమేనంటూ ఒక కొత్త నినాదాన్ని తలకెత్తుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ 2 కళ థియరీ ఇన్నేళ్లలో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల్లో కూడా ఎక్కడా వర్కౌట్ అయిన దాఖలాలే లేవు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అయితే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అక్కడి క్యాడర్ను చిన్నాభిన్నం చేసి పారేసింది. నాయకులంతా నోళ్లు వెళ్లబెట్టేశారు. కొంతమంది లీడర్లైతే
పార్టీని వదిలేసి తలో దిక్కుకు పారిపోవడం కూడా కనిపించింది. నిజానికి రాష్ట్రంలో ఇవాళ ఇంత సందడి చేస్తున్న తెలంగాణ సెంటిమంటకు అసలు కారకుడు చంద్రబాబేనన్నది ఇంకో నికార్సైన లెక్క. చంద్రబాబు సామర్థ్య లోపం వల్లే టీఆర్ఎస్ అనే ఒక రాజకీయ ఉద్యమ శక్తి పురుడు పోసుకుంది. మంత్రి పదవి దక్కనందుకు కోపగించుకుని తెలుగుదేశాన్ని వదిలిపెట్టి టీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీ పెట్టారన్న కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ దాదాపు అందరూ ఆమోదిస్తున్న ముచ్చటే. ఏకులా వచ్చి మేకైపోతాడని, ఆనక తన పార్టీనే గుచ్చి చంపేస్తాడని చంద్రబాబు అప్పట్లో ఊహించుండకపోయిండొచ్చు. కానీ 8 ఏళ్లు గడిచిన తర్వాత అదే కేసీఆర్తో కరచాలనం చేసి కండువా మార్చుకోవడం దగ్గర చంద్రబాబు మళ్లీ విమర్శలకు దొరికిపోయారు. అప్పటికే ఇబ్బడి ముబ్బడిగా తయారైన కేసీఆర్ ఇతర శక్తులను ఏకీకరణ చేసుకుని వాళ్లతో కలిసి ఎన్నికలకు వెళ్లినా చంద్రబాబు తను రాజకీయ చాణక్యుడంటూ రుజువు చేసుకునే ఛాన్స్ ఉండేది. గెలిచినా ఓడినా బ్రహ్మాండమైన పొలిటికల్ ఇంజనీర్ అన్న పేరు మాత్రం తన మీద అలాగే నిలబడిపోయేది. సో టీఆర్ఎస్ పుట్టుకకు, ఆ తర్వాత దాని ఎదుగుదలకు పరోక్షంగా కారణమైన చంద్రబాబు ఇప్పుడు సదరు పొరపాట్ల నుంచి రాలిపడుతున్న ఫలితాలను అనుభవించక తప్పని పరిస్థితి. నాంచి ఇన్నాళ్లకు కేంద్రానికి రాసుకున్న లేఖలో కూడా చంద్రబాబు తనదైన తెలివితనాన్ని ప్రదర్శనకు పెట్టుకోలేకపోయారు. 3 ఏళ్ల క్రితం లాంటి లేఖను ఉటంకించడంతోనే ఆపేసి అందులో రాసున్న రాతల్ని మాత్రం రిపీట్ చేయకుండా అతిగా జాగ్రత్త పడ్డ ఈ చంద్రుడు అఖిల పక్షం అంటూ కొత్త మెలికొకటి పెట్టేసి సెంటిమెంటు యుద్ధాన్ని సాగదీయడానికే మొగ్గు చూపేశారు. అటు ఇటు కాని ఈ రెండో లేఖ చంద్రబాబు 2 కళ్లను పొడిచేయడం కూడా షురూ అయిపోయింది. నమ్మకం అపనమ్మకం మధ్య చిక్కుకుని విలవిల్లాడిపోతున్న చంద్రబాబు ఏ ఒక్క ప్రాంతాన్ని సుఖపెట్టలేకపోయాడంటూ సెటైర్లు పడిపోతున్నాయి. పైగా మామ ఎన్టీఆర్ ఆత్మ గౌరవానికి తూట్లు పొడి చేశారంటూ సమైక్యవాదుల నుంచి సూదిపోటొకటి. సమైక్య రాష్ట్రం కోసం ఏకాభిప్రాయం కోసం పాటుపడాల్సింది పోనీ సమైక్య రాష్ట్రం కోసం ఏకాభిప్రాయం కోసం పాటుపడకపోయినా ఊరుకొండకుండా ఇవాళ తెలంగాణ ఏర్పాటు కోసం మేము అనుకూలంగా ఉన్నామంటూ సంకేతాలు పంపించడం చాలా విచారకరం అని చెప్పి మనం చేసుకున్నాం. ఏంటంటే ఇవాళ కేంద్రం ఇంత స్పష్టంగా చెప్పింది, రాష్ట్రంలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశమే లేదు ప్రజల్లో. అటువంటిది పార్టీ నాయకులుగా ప్రజల మనోభావం అర్థం చేసుకోకుండా మీ ఇష్టానుసారం మీ యొక్క నిర్ణయాలు ప్రకటించడం, సూచనలు పంపించడం అది తగదు, అది మంచిది కాదని చెప్తున్నాం. ఇక సామాజిక తెలంగాణ అంటూ అర్థం పర్థం లేని నినాదంతో తెలంగాణలో ప్రవేశించిన చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ బోర్డునే తిరగదిప్పేశారు. ప్రజల భావావేశాల ముందు చిత్తశుద్ధి లేని పార్టీలు, వాటి విధానాలు నిలబడలేవడానికి పీఆర్పీ నిమజ్జనోత్సవమే ఒక గొప్ప ఉదాహరణ. ఇచ్చే సత్తా గాని తెచ్చే సత్తా గాని మా దగ్గర లేనే లేదంటూ గట్టు మీద నిలబడి చోద్యం చూస్తున్న జగన్ పార్టీకి కూడా ఇక్కడ మినహాయింపు లేదు. రాష్ట్రంలో మళ్లీ వేళ్లూనుకోవడానికి ఏదో ఒక పునాది దొరక్కపోతుందా అంటూ వెతుకులాటలో పడ్డ బీజేపీ సడన్ గా తెలంగాణ నినాదాన్ని కావలించుకోవడం ఒక ప్రహసనం కాక ఇంకేమిటి? एक बात याद रख लेना, तेलंगाना आपको मिलेगा तो या तो बीजेपी के समर्थन से मिलेगा या बीजेपी के द्वारा मिलेगा. एनडीए लाओ, तेलंगाना पाओ, यहाँ से एक ही नारा लगना चाहिए, एनडीए लाएंगे, तेलंगाना पाएंगे. ఒక రకంగా చెప్పాలంటే తమది ఉద్యమ పార్టీ అంటూ డప్పు కొట్టుకున్న కేసీఆర్ కూడా అటువంటి భావావేశాల్ని ఎన్నికల్లో ఎన్కాష్ చేసుకోవడానికే తప్ప ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వ్యూహాత్మకంగా చేసింది ఏమీ లేదు. చీటికి మాటికి తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం, ఉత్తి పుణ్యానికి ఉప ఎన్నికలకు పాల్పడిపోవడంతో ఒక రకమైన రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడ్డారు తప్ప అటువంటి రాజీనామాల ద్వారా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాధించింది ఏమీ లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలో దాదాపు 60 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని చోట్ల కేసీఆర్ మార్కున్న గులాబీ జెండానే రెపరెపలాడిపోయింది. ఆ విధంగా పార్టీ సైజును బలోపేతం చేసుకోవడం ఒక్కటే ఉద్యమంలో ఆయన కనబర్చిన మార్పు. సెంటిమంటను అంటించడం, దాంతో చలి కాచుకోవడం తప్ప తెరాస వంటి పార్టీలు తెలంగాణ కోసం ఒరగబెట్టిందేమీ లేదనేది ఆ ప్రాంత ప్రజా సంఘాల బహిరంగ విమర్శ.